టీడీపీ ఎమ్మెల్యేలకి ఏపీ అసెంబ్లీ సమావేశాలు బోర్ కొట్టినట్టుగా కనిపిస్తోంది. అసెంబ్లీ సమావేశాలకు కూటమి ఎమ్మెల్యేలు గైర్హాజరయ్యారు. అసెంబ్లీ ప్రారంభమయ్యే సమయానికి సభలో 30 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మంత్రులు కాకుండా మిగిలిన 114 మంది టీడీపీ ఎమ్మెల్యేల్లో 30 మంది మాత్రమే సభకు హాజరయ్యారు. పరువు పోతుందని ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి రప్పిస్తున్నారు చీఫ్ విప్లు. అప్పటికప్పుడు సుమారు 15 మంది ఎమ్మెల్యేలను పిలిపించారు విప్లు. ఓజీ సినిమా బెనిఫిట్ షోకి వెళ్లిపోయారు పలువురు జనసేన ఎమ్మెల్యేలు. చూస్తున్నాం టీడీపీ ఎమ్మెల్యేలకి అసెంబ్లీ బోర్ కొడుతోందా? మా కరెస్పాండెంట్ సతీష్ జాయిన్ అవుతున్నారు. సతీష్ చెప్పండి, ప్రతిపక్ష హోదా ఇస్తే మేము అసెంబ్లీకి వస్తామని చెప్తేనే అసలు అసెంబ్లీకి రావట్లేదని నానా రాద్ధాంతం చేస్తున్నారు. అలాంటిది కేవలం ఒక సినిమా కోసం అసెంబ్లీకి రాని ఘటన మనం చూస్తున్నాం. ఇవాళ కాకపోతే రేపు ఓటీటీలో వస్తుంది, ప్రశాంతంగా చూసుకోవచ్చు కావాల్సింటే సినిమా. అలాంటిది అసెంబ్లీకి రాకపోవడాన్ని ఎలా చూస్తున్నారు? ఎలాంటి వివరాలు ఉన్నాయి మీ దగ్గర? బిందు, తెలుగుదేశం పార్టీ ఏ అంశం పైన సరే ద్వంద్వ వైఖరి ఎలా ప్రదర్శిస్తుందో ఇది ఈరోజు మరొకసారి అసెంబ్లీ సాక్షిగా రుజువైనటువంటి పరిస్థితి. నిత్యం అసెంబ్లీ సమావేశాల గురించి, ఎమ్మెల్యేల విధుల గురించి, ఎమ్మెల్యేల బాధ్యతల గురించి చాలా ప్రసంగాలు, ఉపన్యాసాలు మీడియా ముందుకొచ్చి తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఇస్తూ ఉంటారు. కానీ ఆశ్చర్యం ఏంటంటే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకే వాళ్ళు ఏకపక్షంగా నిర్వహించుకుంటున్నటువంటి శాసనసభ సమావేశాల తీరు నచ్చడం లేదు. అది బోర్ కొట్టేస్తున్నట్టుంది. ఈ రోజు ఉదయం శాసనసభ ప్రారంభమయ్యేసరికి ఉదయం 9 గంటల సమయానికి ఆ శాసనసభ సమావేశాల ప్రశ్నోత్తరాలు ప్రారంభమైతే ఆ తర్వాత మిగిలినటువంటి బిజినెస్ మధ్యాహ్నం వరకు కూడా సాగుతుంది. ఇది ముందుగా నిర్ణయించినటువంటి ఎజెండా. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన శాసనసభ్యులు మొత్తం 135 మంది తెలుగుదేశం పార్టీ శాసనసభ్యుల్లో 21 మంది మంత్రులు, ముఖ్యమంత్రి పోగా మిగిలినటువంటి 114 మంది శాసనసభ్యుల్లో కేవలం 30 మందికి మించి ఆ ఉదయం సమావేశాలకు హాజరు కాలేదు. ప్రశ్నోత్తరాలు ప్రారంభం అయిపోయినప్పటికీ కూడా హాజరు కాలేదు, మధ్యలో కూడా హాజరు కాలేదు. దీంతో తర్వాత బిజినెస్ నిర్వహించాలన్నా సరే, సభ నడపాలన్నా సరే చాలా అవస్థలు వస్తాయని గుర్తించింది అధికార పక్షం. దీంతో పరువు పోతుంది ముఖ్యంగా. ఎందుకంటే ఒకవైపు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకున్న ప్రతిపక్షాన్ని ఈ సభకి హాజరు కాకుండా చేస్తూ, ఇంకొక వైపు 3 పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఉండి 164 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 3 పార్టీలు కలిసి ఒక్క తెలుగుదేశం పార్టీకి 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అయినప్పటికీ కూడా సభలో మంత్రులు పోగా 114 మందిలో 30 మంది మంచిగా హాజరు కాకపోవడంతో చీఫ్ విప్ జీవి ఆంజనేయులు వెంటనే ఆయన విప్పులకి ఫోన్లు చేసి మన పరువు పోతుంది, అర్జెంటుగా ఎమ్మెల్యేలు రప్పించండి అంటూ ఫోన్లు చేసి ఒక్కొక్క విప్కి అలాట్ చేసినటువంటి ఎమ్మెల్యేలకు ఫోన్లు చేసి రప్పించుకోవాల్సిన పరిస్థితి. అలా మహా అయితే 15 మంది ఎమ్మెల్యేలు రప్పించగలిగారు. సో తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగా నిర్వహించుకుంటూ ప్రధాన ప్రతిపక్షం అన్నది ఈ సభలో లేకుండా పిఎస్సి చైర్మన్ కూడా అధికార పక్షంతో నియమించేసుకొని మరి ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదన్నటువంటి ఒక ప్రజాస్వామ్య విరుద్ధ స్ఫూర్తికి అమలు చేస్తున్నటువంటి అధికార తెలుగుదేశం పార్టీకి ఇప్పుడు సొంత శాసనసభ్యులే ఈ సభ్యులు ఈ శాసనసభ సమావేశాల్లో చర్చలు సాగుతున్నటువంటి తీరు కానీ, ఆ సభలో సెల్ఫ్ డబ్బా తీరు కానీ, ప్రతిపక్ష నాయకులపైన చేస్తున్నటువంటి జుగుప్సాకర విమర్శలు కానీ నడుస్తున్నటువంటి తీరు నచ్చడం లేదన్న విషయం అర్థమైంది. అందుకనే ఈ రోజు శాసనసభ హాజరుతో ఈ విషయం కూడా తేటతెల్లమైంది. సో మనం నిరంతరం విమర్శలు చేస్తూ ఇప్పుడు మనమే ఈ విధంగా మన సభకు రాకపోతే ఎలా, మన పరువు పోయిందంటూ చీఫ్ విప్పులు కూడా గగ్గోలు పెట్టి మరి ఎమ్మెల్యేలకి ఫోన్లు చేస్తున్నటువంటి సందర్భం అనేది శాసనసభ లాబీల్లోనూ సచివాలయ వర్గాల్లో కూడా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇంకోవైపు జనసేనకు సంబంధించిన ఎమ్మెల్యేలు అయితే కొందరు ఎంతమంది హాజరయ్యారో ఇంకా స్పష్టంగా నెంబర్ తేలాల్సిన అవసరం ఉంది. కొంతమంది ఎమ్మెల్యేలు ఓజీ సినిమా, పవన్ కళ్యాణ్ నటించినటువంటి ఓజీ సినిమా బెనిఫిట్ షోలకి ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. పవన్ కళ్యాణ్ కూడా తనకు జ్వరంగా ఉందని మొన్న ఒక ప్రెస్ నోట్ ప్రకటించారు. ఈ రోజు ఆ శాసనసభకి 25వ తేదీ వరకు రాలేనని చెప్పి ముందుగానే ప్రకటించారు. మిగిలిన ఎమ్మెల్యేలు కూడా ఓజీ సినిమాకి కొంతమంది జనసేన ఎమ్మెల్యేలు, ఆ వంశీకృష్ణ యాదవ్ లాంటి జనసేన ఎమ్మెల్యేలు ఓజీ సినిమా బెనిఫిట్ షోకి వెళ్ళిపోయినట్టు పరిస్థితి. సో ప్రజా సమస్యల కోసం అని శాసనసభని అత్యద్భుతంగా, అత్యుత్తమ ప్రజాస్వామ్య విలువలతో నడుపుతున్నామని ఒకవైపు బయట ప్రసంగాలు ఇస్తా ఉన్నారు. తీరా చూస్తే శాసనసభకు అధికార పార్టీకి సంబంధించినటువంటి శాసనసభ్యులే హాజరు కాకపోవడం అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. కానీ కంపారిటివ్లీ సతీష్, మండలి కొంత బాగా జరుగుతున్నట్టు అనిపిస్తోంది. ఎందుకంటే ఇక్కడ ప్రతిపక్షము అధికార పక్షము ఇద్దరు ఉన్నారు, ఇద్దరు మాట్లాడుతున్నారు. కాబట్టి అసలు అంశాలు ఏంటి, ఏం జరుగుతోందనే జనానికి చాలా క్లియర్ కట్ గా తెలుస్తోంది. నిజంగా ప్రధాన ప్రతిపక్ష హోదా కనుక ఇచ్చే అసెంబ్లీ కూడా అలా ఉంటే వేరేలా ఉంటుంది. ఈ స్థాయి బోర్డు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా ఫీల్ అవరు. ఖచ్చితంగా సాధారణంగానే ప్రజాస్వామ్య స్ఫూర్తిలో శాసనసభ
వ్యవస్థ ఏ విధంగా నిర్వహించుకోవాలన్న దానికి చాలా నిర్దిష్టమైనటువంటి ప్రమాణాలు ఉన్నాయి. ఖచ్చితంగా ఏ శాసనసభలో అయినా సరే అధికార పక్షంతో పాటు ప్రశ్నించేటువంటి ప్రతిపక్షం ఉండాలి. అప్పుడే ప్రజల తరపున ప్రశ్నిస్తుంది ప్రతిపక్షం, ప్రజల తరపున ప్రతిపక్షం ప్రశ్నించేటప్పుడు ఆ ప్రజా సమస్యల మీద చర్చ జరిగి చట్టాలు చేస్తారు, శాసనసభ ద్వారా ఒక పరిష్కారం ఇస్తారన్నది ఒక ఆ సాంప్రదాయం. ఇక్కడ ఆశ్చర్యంగా ప్రధాన ప్రతిపక్షం ఉండకూడదన్నటువంటి ఉద్దేశంతో గతంలో మనం చూసాం, ఢిల్లీలో ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నప్పుడు కూడా ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో బీజేపీకి ముగ్గురు ఎమ్మెల్యేలు ఉంటే ప్రధాన ప్రతిపక్ష హోదా బీజేపీ ఎమ్మెల్యేకి ఇచ్చారు. ఎందుకంటే అక్కడ ఆ సభలో ప్రజాస్వామ్య స్ఫూర్తిని పరిఢవిల్లేలా చేయాలి, ప్రజా సమస్యలపైన చర్చ జరగాలి, ప్రధాన ప్రతిపక్షం ఎంతమంది సభ్యులు ఉన్నారనేది కాదు, దాదాపుగా ప్రజల తరపున గొంతు వినిపిస్తారు కాబట్టి వాళ్ళ సమస్యలు వినాలి, అప్పుడే మనకి పరిష్కరించగలుగుతాం అన్నటువంటి ఒక స్ఫూర్తిదాయకంగా నిర్ణయం తీసుకున్నారు. ఇక్కడ మాత్రం వాస్తవానికి నిన్న కూడా హైకోర్టుని కూడా ఆశ్రయించారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. స్పీకర్ ఒక రూలింగ్ కూడా ఇచ్చారు, ఇక్కడ ప్రధాన ప్రతిపక్ష హోదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇవ్వమంటూ. దాన్ని హైకోర్టులో కూడా ఇప్పుడు విచారణ జరుగుతోంది, దానికి ఏం సమాధానం చెప్తాడు. సో ఓవరాల్ గా ప్రధాన ప్రతిపక్షం లేకపోతే ఉంటే ఏ విధంగా ఉంటుందో శాసన మండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలు ప్రజల సమస్యలపైన, ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలపైన, ఉద్యోగుల సమస్యలపైన, మహిళల సమస్యలపైన, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలపైన అన్నిటిపైన కూడా ప్రశ్నిస్తా ఉన్నారు, చర్చిస్తా ఉన్నారు, ప్రభుత్వం నుండి కూడా సమాధానాలు రాబడతా ఉన్నారు. అది అటువంటి పరిస్థితి శాసనసభలో ఉండకూడదని అధికార పక్షం ఆ ఉద్దేశపూర్వకంగా 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ప్రతిపక్ష హోదా ఇవ్వమో, ఇక్కడ ప్రధాన ప్రతిపక్షానికి ప్రజా సమస్యలపైన ఎక్కువసేపు మాట్లాడే అవకాశం ఇవ్వం, ప్రశ్నించే హక్కు ఇవ్వం అన్నటువంటి ధోరణిని అవలంబించడం వల్ల ఇవాళ వాళ్ళ తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులకే ఈ సభలో జరుగుతున్నటువంటి చర్చలు, సభ నడుస్తున్నటువంటి తీరుగానే అక్కడ సభ్యులు ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి భావజాలం గాని, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి భాష గాని, వాళ్ళు వినియోగిస్తున్నటువంటి పరుష పదాలు గాని ఇవేవి కూడా నచ్చనటువంటి పరిస్థితి. అందుకే ఎమ్మెల్యేలే ఆ సభకు రానటువంటి పరిస్థితి నెలకొందని మనం భావించవచ్చు. రైట్ సతీష్, థ్యాంక్ యూ.